అందరికీ రెడ్డి బంధువులందరికీ పేరు పేరున నా నమస్కారములు. లయకారుడు లయకారుడి పర్వదినమైన మహాశివరాత్రి రోజు మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ ముందుకు రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు రెడ్డి జాగృతి చేరవేస్తున్న భావజాలాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా సోషల్ మీడియాలో అందరికీ ప్రతి ఒక్కరికి చేర్చి మా భావజాలానికి మీరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. రెడ్డి జాగృతి స్థాపించినప్పుడు ఒక ఆశయంతో మేము ముందుకు రావాలనుకున్నాం. ఆ ఆశయమే ఈరోజు మమ్మల్ని మీ అందరి సహకారంతో ఒక పటిష్టమైన వేదికకు రెడ్డి జాతి హక్కుల కోసము, సంక్షేమం కోసము, ఐక్యత కోసము ఏర్పాటు చేసిన ఈ రెడ్డి జాగృతి వేదికని మీరందరూ ఆదరించినందుకు పేరు పేరున నా కృతజ్ఞతలు. బంధువులారా, మీ అందరికీ తెలుసు, రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని నియమాల వల్ల మనకు జరుగుతున్న నష్టాన్ని మనం పూడ్చుకోలేకపోతున్నాం. సో ఆ నష్టాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటాము అనే ఆలోచనతో వచ్చినప్పుడే మనకంటూ ఒక పటిష్టమైన వేదిక ఉండాలి, మన విద్యార్థుల కోసం, యువకుల కోసం పోరాడటానికి ఒక వేదిక ఉండాలనే ఆలోచనతో సమస్త రెడ్డి జాతిని ఐక్యంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన లక్ష్యాలని, మన ఉద్యమ ఉద్దేశాలన్నీ ప్రతి రెడ్డి సోదరికి, ప్రతి రెడ్డి కుటుంబానికి చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఆశయంతో రెడ్డి జాగృతి స్థాపించడమైంది. రెడ్డి జాగృతి వేదిక రెడ్ల సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సంక్షేమానికి, చరిత్రకు, వికాసానికి పనిచేస్తుంది. ఈ రెడ్డి జాగృతి ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పనిచేయదు. ఈ రెడ్డి జాగృతిలో ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి మన రెడ్డి జాతిలో పేద వర్గాల సంక్షేమానికి పాటుపడవలసిన వాళ్ళు రాజకీయాల అతీతంగా కూడా ఈ వేదిక మీదకి వచ్చి మన జాతి కోసం, మన జాతి సంక్షేమం కోసం, మన సంక్షేమం కోసం పాటుపడతారని ఆశించుకుంటూ ఈ రెడ్డి జాగృతి వేదికని మీకు పరిచయం చేయబడింది. సోదరులారా, ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. ఎంతో నష్టం మన విద్యార్థులకు, యువకులకు జరిగింది. ఇంకా మనం ఈ నష్టాన్ని చూస్తూ పోతూ ఉంటే భావితరాలకు మనము ఒక ప్రతిభావంతుల సమాజాన్ని అందించలేకపోతున్నాం. ఇప్పటికే ఎంతోమంది రెడ్డి విద్యార్థులు విద్యను ముగించుకొని ఉద్యోగ అవకాశాలు లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి ఏ ఉద్యోగాలు రాకుండా, ఏ పని చేయలేక నిరాశలలో ఉన్నారు. ఈ అందరికీ అండగా రెడ్డి జాగృతి స్థాపించినప్పుడు మేము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. మొదటగా, ప్రభుత్వాలు అన్నప్పుడు అందరి సంక్షేమం చేయాల్సిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొంతమంది సంక్షేమాలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయో వాటి మీద ఒక అవగాహన తెచ్చుకొని విద్యార్థులను, యువకులతో మమేకమై వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం నష్టపోతురనే ఒక కుశలంగా చర్చించుకొని ఈ వేదికను స్థాపించబడింది. రెడ్డి జాతికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మన చరిత్ర ఎలాంటిదంటే మనము అందరినీ హక్కున చేర్చుకున్న చరిత్ర మనది, అందరి వికాసానికి పాటుపడిన చరిత్ర మనది. అలాంటి జాతి నుంచి వచ్చిన మన రెడ్డి బిడ్డలు ఒకప్పుడు గ్రామాలని వ్యవసాయమే ఆధారితంగా గ్రామాలలో పనిచేస్తూ, గ్రామాలలో వండుకుంటూ ఒక 5-10-15 కుటుంబాలను కాపాడుకుంటూ, 15 కులాలను కాపాడుకుంటూ, వాళ్ళు ఒక గ్రామాన్ని కాపాడుకుంటూ ముందుకు వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన జాతి మనది. అలాంటి జాతి ఈరోజు విద్యలో అవకాశాలు రాకుండా, ఉద్యోగాలలో అవకాశాలు రాకుండా, సంక్షేమ రంగంలో అవకాశాలు రాకుండా, రైతులకు రుణాలు రాకుండా, రైతులకు సబ్సిడీలు రాకుండా, అన్ని సంక్షేమ పథకాలకు దూరమై చాలా నిరాశ నిస్పృహలలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ యువతరాన్ని కాపాడుకోనికి, ఆ విద్యార్థులను కాపాడుకోనికి పోరుబాట పట్టాలనే లక్ష్యంతో ఈ రెడ్డి జాగృతి స్థాపించడం జరిగింది. ప్రభుత్వాలు, పాలకులు ఈ అన్నీ తెలిసి కూడా ఈ అగ్రవర్ణం అనే ఒక ముద్ర వేసి
విద్యార్థులకు విద్యను అందించకుండా, యువకులకు ఉద్యోగ అవకాశాలు అందించకుండా, రైతులకు సంక్షేమ పథకాలు అందించకుండా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఒక గడ్డు స్థితిలకు నెట్టివేస్తున్నారు. ఆ స్థితిల నుంచి ఇప్పుడు మనం రెడ్డి పేద వర్గాలను కాపాడుకోనికి రెడ్డి జాగృతి నిరంతరం పోరాటం చేయటానికి మీ ముందుకు వచ్చింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మన జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ, జాతి చరిత్రను వెలికితీస్తూ, జాతి చరిత్రను మీ ముందుకు పరిచయం చేసుకుంటూ మొత్తము భారతదేశ వ్యాప్తంగా ఉన్న రెడ్లనందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ ఐక్యతను చాటి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాల ఆలోచనలను మార్చి ప్రభుత్వాలను వాళ్ళలో చలనం తీసుకొచ్చి మనకు కూడా కొన్ని హక్కులను పొందటానికి, మనకు కూడా సంక్షేమ పథకాలు పొందటానికి, మన విద్యార్థులకు కూడా రావాల్సిన విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లే కానీ, స్టడీ సర్కిల్లే కానీ, ప్రత్యేక గురుకులాలే కానీ, పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంటే కానీ, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు 20 లక్షల రూపాయల నిధియే కానీ, ఒక ప్రత్యేక నిధులతోటి ఒక ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ కానీ, స్వయం సహాయక రంగాలలో రెడ్డి బిడ్డలకు కూడా ప్రభుత్వం చైతన్యించడానికి ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, రైతులకు సంక్షేమ పథకాలలో రైతుకు భూమి లేని రైతులకు 3 ఎకరాలు ఇవ్వడమే కానీ, 60 సంవత్సరాలు నిండిన ఒక రైతు కుటుంబాన్ని ఒక అన్నదాత పేరు మీద ఒక 5,000 రూపాయల ఎక్స్గ్రేషియా పథకాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే పొలం బాటలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియాగా ఒక 10 లక్షల రూపాయల డిమాండ్ కూడా మేము ముందు పొందుపరచడం జరిగింది. రైతు అనేవాడు దేశాన్ని కాపాడినవాడు. అదే రైతు కుటుంబం వచ్చిన జాతి ఈ రెడ్డి జాతి. మీరు ఇప్పుడు ప్రైవేట్ పరిశ్రమలకు వచ్చినప్పుడు ప్రైవేట్ పరిశ్రమలకి ఎన్నో నిధులు, సబ్సిడీలు అవన్నీ ఇస్తున్నారు వాళ్ళు. ఇవాళ రైతు అనే కుటుంబాలకు మీరు ప్రభుత్వాలు ఏం చేయలేక రైతులను నిరాశ నిస్పృహలలో తీసుకెళ్తున్నారు. ఈ రైతు కుటుంబాలని ఆదుకోవడం ప్రభుత్వం ధర్మం కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించి రైతు కుటుంబాలని ప్రత్యేకంగా గుర్తించి అన్ని అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వాలను మనం డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, ఇప్పటికే మనం చాలా మన భావజాలను విస్తృతపరుచుకుంటూ వివిధ జిల్లాలు పర్యటిస్తూ, వివిధ రాష్ట్రాలను పర్యటిస్తూ మన లక్ష్యాలను, మన ఉద్యమ లక్ష్యాలను, మన సంక్షేమ లక్ష్యాలను అందరికీ వివరించుకుంటూ ఒక పటిష్టమైన యంత్రాంగంతో ఒక పటిష్టమైన లక్ష్యాలను సాధించే దిశగా ప్రయాణిస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎంతోమంది మాకు సహకరిస్తున్నారు. ఆ సహకారం ఎలా ఉందంటే, మేము అనుకున్నాం మనలోని చైతన్యం వస్తుందా రాదా అని, కానీ ఆ చైతన్యం చాలా బ్రహ్మాండమైన హక్కున చేర్చుకుంటూ మమ్మల్ని వెన్నంటూ నడిపిస్తున్న ప్రతి రెడ్డి బిడ్డకు, ప్రతి రెడ్డి సోదరులకు మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మా ప్రయాణంలో మీరందరూ భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. సోదరులారా, ఇప్పటికే మనం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు మనకున్న పరిధిలో ఇప్పుడు మన విద్యార్థులను, మన యువకులను కాపాడుకోనికి ఒక రెడ్డి హెల్ప్ లైన్ అనే వ్యవస్థను స్థాపించుకుంటూ ఇప్పటి వరకు జరుగుతున్న విద్యార్థులకు విద్య విషయంలోనే కానీ, వైద్య విషయంలోనే కానీ మన సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలను అందించుకుంటూ ముందుకు పోతున్నాం. విద్యార్థులని కాపాడుకోనికి, విద్యార్థులని మేధో సంపత్తిని కాపాడుకోనికి, వాళ్ళని ఒక భావి పౌరులుగా తీర్చిదించడానికి ఒక రెడ్డి అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీ స్థాపించి త్వరలో వాళ్ళకు కావాల్సిన శిక్షణ విషయంలో కానీ, పోటీ పరీక్షలలో శిక్షణ విషయాలు కానీ వాళ్ళకు ఆ విధమైన ఏర్పాట్లు చేయడానికి త్వరలో దానికి కూడా ఒక రూపం చేయబోతున్నాం. ఇవాళ ఒక విషయంలో మనం ఒక స్పష్టతతో ముందుకు వస్తున్నాం. అదే ఇవాళ మనకున్న పరిధిలో, మనకున్న వనరులలో మనము ఆ ముందుకు పోతున్న క్రమంలో చాలా మటుకు విద్యార్థులను కాపాడుకుంటూ, యువకులను కాపాడుకుంటూ వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. ఎందుకంటే ప్రథమ లక్ష్యం మన విద్యార్థులను కాపాడుకోవడం, మన యువతను కాపాడుకోవడం. ఈరోజు మేము ఒక ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం. భారీ మీటింగ్లు పెట్టి భారీ వనరులని వృధా చేసుకుంటూ గ్రామంలో ప్రచారం ముందుకొచ్చే విధంగా మాకున్న వనరులలో, మాకున్న పరిమితి వనరుల్లో అవి చేయకుండా ఆ నిధులని కాపాడుకుంటూ అతిగా మీటింగ్లకు పోయి
భారీ సభలకు పోయి ఆ ధనాన్ని వృధా చేసే బదులు ఇప్పుడున్న విద్యార్థులకు యువకులకు విద్య విషయంలో తోడ్పాటు చేయడానికే మేము చాలా మా ప్రయత్నం ముందుకు జరగనికి ఆ రెడ్డి హెల్ప్ లైన్ ని తోడ్పాటు తీసుకొని ముందుకెళ్తున్నాం. త్వరలో ఈ లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి రాజకీయ పార్టీ గడపను దాటుతూ, ప్రతి రాజకీయ పార్టీ వ్యవస్థలను కలుసుకుంటూ, ప్రతి కుల సంఘాల వ్యవస్థలను కలుసుకుంటూ మన న్యాయమైన డిమాండ్ల కోసం వారి మద్దతు పొందటానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆ ఆర్థికపరమైన కుటుంబాలని గుర్తించి వారికి కల్పించాల్సిన అన్ని సకల సంక్షేమ పథకాలు అందరికి వర్తించే విధంగా ఆ సంక్షేమ పథకాలను రూపకల్పన చేస్తే అందరికి సమాజంలో ఒక వ్యవస్థ ఏర్పడి అందరూ బాగుంటారనే ఒక దృక్పథంతో ప్రభుత్వాలు ముందుకొస్తే చాలా మంచిగా ఉంటుంది. ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని వర్గాలని అక్కున చేర్చుకుంటూ, కొన్ని వర్గాలని విస్మరిస్తూ వాళ్ళ పేదరికానికి దోహదపడడంలో మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ అంబేద్కర్ ఏదైతే సమసమాజం కలలు కన్నవాడో ఆ సమసమాజ నిర్మాణంలో ప్రభుత్వాలు పాల్పంచుకోవటం లేదు. ఇవాళ పేదరికం అనేది ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన అంశం కాదు. ఇవాళ పేదరికం ప్రతి కులంలో ఉంది, ప్రతి మతంలో ఉన్నది. ప్రభుత్వాలు అది గుర్తెరిగి పేదరిక ఆధారితమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందరినీ కాపాడుకుంటే ఆ వ్యవస్థలో కూడా అందరూ మంచిగా ఉంటారు. ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి ఈ సంక్షేమ పథకాలని ఓ కులానికో ఓ మతానికో పెట్టడం కన్నా పేదరిక ఆధారితమైన ఒక సంక్షేమ పథకాలు తీసుకొస్తే సమాజంలో కూడా ఒక మంచి వ్యవస్థను నడిపే విధంగా ఉంటుందని మా ఆలోచన. కానీ ప్రభుత్వాలు ఇలాంటి మొండి వైఖరులు ప్రకటించుకుంటూ కులాల వారిగా విభజిస్తూ, మతాల వారిగా విభజిస్తూ పరిపాలన సాగిస్తుంటే మాకు కూడా ఒక పరిస్థితుల్లో మేమేం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే మా కులంలోని మా రెడ్డి జాతిలోని పేద వర్గాలను కాపాడుకోవటానికి వాళ్ళ లక్ష్యాలను సాధించటానికి మేము కూడా ఒక ఉద్యమ వేదికని మొదలు పెట్టుకోవాల్సింది స్థాపించడం జరిగింది. అదే ఈ రెడ్డి జాగృతి వేదిక. ఇప్పటికే మేము అనేక కార్యక్రమాల ద్వారా యువతలో చైతన్యం తీసుకొస్తూ వాళ్ళు కోల్పోతున్న ఈ ఉద్యోగ అవకాశాలలో వాళ్ళని ఎలా ప్రతిభావంతులుగా తీసుకురావడం అనే ఆలోచనతో ముందుకు పోతూ వాళ్ళలోని ఇప్పుడు నిస్పృహలో ఉన్న వాళ్ళని చైతన్యం చేసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం. ఆ ప్రయత్నంలోనే ఈ రెడ్డి హెల్ప్ లైన్ మాకు తోడ్పాటు అందించడంలో మాకు చాలా ఆనందంగా ఉన్నది. సోదరులారా, అనేక అంశాలు అందరికీ తెలిసిన అంశాలే. కానీ ఇప్పటికైనా మనము మన జాతి మేల్కొల్పుకొని ఈ అంశాలకు అందరి మద్దతుగా వస్తేనే మన గమ్యాన్ని చేరుకుంటాం. ఇది ఏదో పదవుల కోసమో లేదో ఇంకో ఆశల కోసమో వస్తున్న వేదిక కాదు. ఇది ఒక అస్తిత్వానికి నిలువెత్తు పోరాటం చేయటానికే వస్తున్న వేదిక. ఇది నీది కాదు, నాది కాదు, భవిష్యత్ తరాల కోసం ఒక వెలుగునియన్నిటికి చేస్తున్న పోరాటం. దయచేసి ప్రతి రెడ్డి బిడ్డ తానా మన చిన్న పేద అని భేదం లేకుండా ఈ ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా మేము పేరున వినిపించుకుంటున్నాం. మాకున్న పరిమితమైన వనరులలో మీ అందరి దగ్గరికి చేరటానికి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ సోషల్ మీడియా ద్వారా మాలోని లక్ష్యాలను, మాలోని ఉద్దేశాలను మీ ముందుకు తెలియపరిచి ఆ విధంగా ముందుకు పోవాలన్న ఆశతోటే ఈ ఫేస్బుక్ లైవ్ వీడియోకి విధంగా మీ ద్వారా ఈ సమాజానికి పరిచయం చేయాలనుకోవాలంటే ఈ లైవ్ వీడియోకి రావాల్సి వచ్చింది. ఇవాళ మనకున్న వనరులలో అత్యంత ప్రభావితమైన మీడియా సోషల్ మీడియా. ఈ మీడియా ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబం, ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం వ్యవస్థ ఆ గ్రామానికి ఈ భావజాలాన్ని చేర్చి ఏదో ఒక రోజు భారీ పిలిపించినప్పుడు అందరూ సహకరించి మన ఉద్యమం కోసం, మన లక్ష్యాల సాధన కోసం, మన సంక్షేమం కోసం అందరూ ముందుకొస్తారన్న ఆశతోటే ఈ లైవ్ వీడియో ప్రోగ్రాం మీ ముందుకు తీసుకొచ్చినాం. సోదరులారా, ఇప్పటికే చాలా సమయాలు మనకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ ఇబ్బందులను తట్టుకుంటూ కూడా మనము ఈ రోజు ముందుకు పోతున్నాం. ఈ ముందుకు పోతున్న క్రమంలో ప్రతి రోడ్డి బిడ్డ ఇది తమ బాధ్యతగా భావించి ముందుకొస్తే మాకు కూడా సంకల్పం ఇంకా
ఒక రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా ముందుకు పోగలుగుతాం. ఇవాళ మనకి ఎన్నో సంక్షేమ సంఘాలు ఉన్నాయి, ఎన్నో రెడ్డి సంఘాలు ఎప్పటి నుంచో ఏర్పడినాయి. వాళ్ళు చేస్తున్న సంక్షేమాలు కూడా చాలా అభినందనీయం. కానీ వాళ్ళు ఒక పరిమితితో కూడిన చేసిన సేవని మనం కూడా అభినందించవలసిందే. కానీ ఈరోజు మానవ వనరుల్ని కాపాడుకోవాలి. మన రెడ్డి జాతిలోని పేద విద్యార్థులని ప్రతిభ ఉన్న విద్యార్థులను కాపాడుకోవడం మన ముందున్న కర్తవ్యం. అందుకనే మీ ద్వారా ఈ భారతదేశంలో ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నిటికీ ఒక పిలుపునిస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు మీరు చేస్తున్న సేవని కొన్ని పరిమితితో కూడుకొని మీరైతే ఏదైతే చేస్తున్న ఈ సత్రాల విషయంలో కానీ ఇంకేదైనా కమ్యూనిటీ హాల విషయంలో కానీ కొంచెం పరిధిని మీరు తగ్గించుకొని భావితరాల కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రతి జిల్లాలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో అండగా ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీరు కూడా మాకంతా ఈ రెడ్డి సంక్షేమాలే కానీ ఇంకా వివిధ సంక్షేమ సంఘాలే కానీ ఏర్పడి ఉన్నాయి. ఇవన్నీ మా లక్ష్యానికి మీరు కూడా ఒక చేతి ఇస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోగలుగుతాం. సోదరులారా, రెడ్డి బంధువులారా, మీకందరికీ ఒకటే విజ్ఞప్తి. ఈ ప్రయత్నంలో ఎవరి కోసమో కాదు, మన పేద విద్యార్థులను కోసం కాపాడుకోనికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంని మీరు గుర్తెరిగి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో మీరు ఏ జెండా మీద ఉన్నా కానీ ఒక రెడ్డి వేదికకు వచ్చినప్పుడు, ఒక రెడ్డి సమావేశంకి వచ్చినప్పుడు ఒక రెడ్డి ఎజెండాగా ఒక రెడ్డి జెండాని వాడుకొని మీరు ఆ లక్ష్యం కోసం కృషి చేస్తే త్వరలో మనం ఆ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాం. ఇవాళ మనం ఈ వేదికని రాజకీయాలకు అతీతంగా నిర్మించుకుంటూ మన జాతిలోని పేద వర్గాలను కాపాడుకుంటూ మన లక్ష్యాలను సాధించుకుంటూ మన ఐక్యతను సాధించుకుంటూ మన సంక్షేమాన్ని ఆలోచించుకుంటూ మన విద్యార్థుల విషయంలో భవిష్యత్తుని ఆలోచించుకుంటూ ముందుకు పోవటానికే ఈ ప్రయత్నం జరుగుతుంది. అందరూ ఒక మంచి హృదయంతో ఈ ఆశయాన్ని మీరు కూడా గుర్తెరిగి మీరు కూడా ప్రతి సమావేశానికి మీరు కూడా విచ్చేసి మనలోని జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా తెలుసుకొని ప్రతి రెడ్డి కుటుంబానికి ఈ విషయాలు తెలియజేసి ఈ ఉద్యమానికి సహకరిస్తారని ఆశిస్తూ మీకు కూడా ఈ విన్నపం చేస్తున్నాం. త్వరలో ఒక భారీ కార్యాచరణతోటి గ్రామానికి చేరుకునే విధంగా జిల్లా స్థాయి మీటింగ్లు ఏర్పరచుకుంటూ గ్రామ స్థాయి కమిటీలు ఏర్పరచుకుంటూ ఈ రెడ్డి జాగృతి ముందుకు పోవాలనే ఒక నిర్ణయానికి వచ్చిన. ఇప్పటికే కొన్ని కార్యక్రమం ద్వారా మీకు చాలా సుపరిచితులైనాం. మేము సాధించాలనే లక్ష్యము ఉన్నతమైనదే. దానికోసం కొన్ని త్యాగాలకు కూడా మేము సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించుకోవడంలో కొన్ని త్యాగాలు తప్పవు. ఈ క్రమంలోనే మేము విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకుంటూ యువకుల భవిష్యత్తుని కాపాడుకుంటూ అందరి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోటే కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఒక మంచి ఉద్యమ రీతిలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఒక శాంతియుత వాతావరణంలో ప్రభుత్వాల దృష్టికి మన శాంతియుత పోరాటంతో ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి వాళ్ళలోని మనకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకు గుర్తెరిగేటట్టు చేసి ఆ లక్ష్యాలను సాధించుకునే ఆలోచనలో ఒక ఉద్యమాన్ని రూపొందించుకుంటున్నాం. త్వరలో మీ ముందుకు వచ్చి ఈ ఉద్యమ కార్యాచరణని ప్రతి ఒక్కరితో పంచుకోవటానికి కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. రెడ్డి బంధువులారా, మీరు ఇస్తున్న ఈ సహకారానికి ఈ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ మీరు ఇస్తున్న సహకారానికి మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. మేము చేస్తున్న ఈ పోరాటం మన భావితరాల కోసం కాబట్టి ఇది మనదిగా భావించి ఈ ఉద్యమానికి మీరు ఎల్లప్పుడూ మాకు సహకరిస్తారన్న ఆశతో కూడా మేము చాలా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ మీ ఆశీర్వాదంతో మీరు ఇస్తున్న ఈ సంకల్పంతో భారీగా ఒక ప్రోగ్రాంని ఒక భారీ సభ కోసం ఒక ప్రణాళికలు మేధావులతో చర్చించుకుంటూ ఆ ప్రణాళికలు మేము త్వరలో ఆ చర్చా వేదిక మీద ఈ ప్రణాళికలు చర్చించి ఎలా ఏ తరలో ముందుకు పోగలుగుతాం, మన లక్ష్యాన్ని ఏ విధంగా సాధించుకోగలుగుతాం, మనలోని ఐక్యతని ఏ విధంగా సాధించుకుంటాము అనే ప్రయత్నంలో ఒక విశిష్టమైన వేదికను ఏర్పరచుకుంటూ ఆ విశిష్టమైన వేదిక ద్వారా త్వరలో ఈ కార్యాచరణాన్ని ప్రకటించుకోవాలని కూడా పెద్దలతోటి సమాలోచనలు చేసి ఆ విధంగా కూడా కృషి చేస్తున్నాం. రెడ్డి బంధువులారా, ఇప్పటికే మన
చరిత్ర మీద మనకు ఒక అవగాహన వచ్చే విధంగా కూడా ఆ చరిత్ర పుటలకు కూడా వెళ్ళి ఆ చరిత్రను కూడా ముందుకు తీసుకొచ్చి మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్డి సోదరులందరికీ ఈ చరిత్రను కూడా తెలియజేసే విధంగా కూడా ఈ రెడ్డి జాగృతి వేదిక ఆ విధంగా పనిచేస్తుంది. ఇది ఒక్కటే రాష్ట్రానికి పరిమితమైన వేదిక కాదు. ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న రెడ్లని ఒక ఏకతాటిపైకి తెచ్చి రెడ్లలో ఉన్న బాధలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్డి సోదరులందరికీ తెలియజేసే వేదిక ఇది. వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళ ఆశయాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే వేదిక. ఈ వేదికకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. ఎలాంటి రాజకీయ పార్టీని మేము వ్యతిరేకించము, ఎలాంటి రాజకీయ అంశాలని మేము అనుకూలంగా ఉండము. మా ఒకటే ఎజెండా, రెడ్డిల అభివృద్ధి కోసం పాటుపడడమే మా ఎజెండా. రెడ్డి జెండా ఎత్తుకుంటాం, రెడ్డి ఎజెండా ఎత్తుకుంటాం, రెడ్డి అభివృద్ధిని కాంక్షిస్తాం, రెడ్డి హక్కుల కోసం పోరాడతాం, ఆ రెడ్డి బిడ్డలను కాపాడుకుంటాం. ఎందుకంటే ఒకప్పుడు రైతు అనేవాడే రాజు. ఆ రాజు ఈ రోజు లేకుండా పోయిండు. ఆ రాజు కుటుంబం నుంచి, ఆ రైతు కుటుంబం నుంచి మేము ఉద్భవించిన రెడ్డి జాతి కాబట్టి ఆ రాజసాన్ని నిలుపుకుంటూ ఆ రైతు కుటుంబాలని మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చి మా లక్ష్యాలని, మన సంక్షేమాలని సాధించుకుంటూ మన పేద వర్గాలను కాపాడుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచనతోటి ఈ రెడ్డి జాగృతి వేదిక ఒక విశిష్టమైన ఆలోచనతోటి ఎలాంటి స్వార్థ చింతన లేకుండా పారదర్శకంగా ప్రతి అంశాన్ని 10 మందితో పంచుకొని, అందరి భావాలను పంచుకొని, అందరి ఆశయాలని వాళ్ళతో పంచుకొని అందరికీ మేలుకొరిగే విధంగా ముందుకు పోతున్నాం. మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ శక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము ఒకటే సిద్ధాంతం నమ్మేటోళ్ళం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే సిద్ధాంతం నమ్మేటోళ్ళం. ఆ సిద్ధాంతం కోసం, మా జాతి అభివృద్ధి కోసం, మాలోని పేదరికాని కోసం, మాలోని పేదలని కాపాడుకోసం చేస్తున్న ప్రయత్నమే ఈ మా ఉద్యమం. కానీ దీని ద్వారా ఏ వర్గానికి గానో ఎవరికో వస్తున్న దాన్ని మేము వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మేము ఉండం. మా లక్ష్యం మేము సాధించుకొని మాలోని పేదరికాన్ని కాపాడుకొని మేమందరంతో కలిసి ఈ జీవనం సాగించాలనే ఉద్దేశంతో మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టినాం. ఇప్పటికైనా మన రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తించి మన భేద అనేది లేకుండా ఒక్కసారి మన పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తెరిగి, మన రైతులు పడుతున్న ఇబ్బందులు గుర్తెరిగి, మన యువకులు పడుతున్న ఇబ్బందులు గుర్తెరిగి ఒక రోజు సంఘటితమై ఒక శక్తిగా ఉండి మన సమస్యలను మనమే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి రాజకీయాలకు అతీతంగా వాళ్ళని ఆలోచింపజేసి మన లక్ష్యాలను మనం సాధించుకొని మనం ప్రజల కోసం, మన భావి పౌరుల కోసం మనం పాటుపడితే మన అభివృద్ధిని, మన లక్ష్యాలని మనం సాధించుకొని అందరితోటి సంతోషంగా ఉండే ప్రయత్నమే చేద్దాం. కానీ మనం ఇప్పటికే ఈ రాజకీయ ఉద్దేశాలతో మన లక్ష్యాలకు మనం సంఘటితం కాకుండా నిరంతరం ఇంకా దాన్ని మనం వృధా చేస్తూ పోతుంటే మనకు ఉన్న నష్టం ఇంకా చాలా జరుగుతుంది. అందుకనే ప్రతి రెడ్డి సోదరికి, ప్రతి రెడ్డి విద్యార్థికి, ప్రతి రెడ్డి యువకునికి, ప్రతి రెడ్డి రైతుకి, ప్రతి రెడ్డి కుటుంబానికి మేము విజ్ఞప్తి చేసేది అదే. మీరు మామూలని వెన్నంటూ ఉంటుకుంటూ మా ఆశయాన్ని మీరు దీవిస్తూ మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేసి ఈ ఉన్నతమైన లక్ష్యంలో, ఉన్నతమైన ఆశయంలో మీరు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశంతో మీ అందరికీ ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ త్వరలో ఈ ఉద్యమ కార్యాచరణని మేము తీసుకుంటున్న నిర్ణయాలని కూడా ఇదే సోషల్ మీడియా ద్వారా మీకు అందరికీ వివరిస్తూ మీ ముందుకు వస్తూ మీ ఆశయాలతో మీ తోడ్పాటుతోటి, మీ ఆశీర్వాదాలతోటి మన పేద విద్యార్థుల కోసం ఆ లక్ష్యాలను సాధించుకుంటామనే ఒక దృఢమైన సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మమ్మల్ని ఆదరించి మన పేద విద్యార్థుల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎల్లప్పుడూ గుర్తెరిగి మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ వేదిక ద్వారా పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవకులుగా ఉంటాం. కాబట్టి ఈ రెడ్డి జాగృతి అనే వేదికని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. క్లోజ్ చేసిన